శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ప్రతిరోజు కూడా ఒకేలా ఉండదు. కానీ కొన్ని రోజులు మాత్రం మన జీవితాన్నే మార్చేస్తాయి. మిథున రాశి జాతకులారా, జూన్ 11 గురువారం. ఆ రోజు రాత్రి 10:17 ఈ సమయం దాటిన తరువాత మీరు తెలుసుకోబోయే ఒక నిజం ఈ యొక్క ప్రపంచాన్ని తలక్రిందులు చేయబోతుంది. మీరు ఎవరినైతే ఆకాశంలో ఉన్న దేవతల నమ్ముతున్నారో వారి అసలు ముఖం మీకు దర్శనం ఇవ్వబోతుంది. ఆ నిజాన్ని భరించే శక్తి మీకు ఉందా? ఈ వీడియోలో ఆ రహస్యం దాగి ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అనేది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క జీవితాన్ని తలక్రిందులు ఎవరు చేస్తారో ముందుగా తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారిగా మీరు చాలా తెలివైన వారు. విషయాలను విశ్లేషించడంలో మీకు మీరే సాటి. ఎవరైనా ఏదైనా చెప్తే అది నిజమో కాదో అని ఆలోచించకుండా నమ్మే అమాయకత్వం కూడా ఉంటుంది. మీ మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారి బాధను చూడలేరు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమంతా పారదర్శకంగా ఉందని మీరు ఈ యొక్క గురువారం పారదర్శకంగా ఉండదని మీరు ఈ యొక్క గురువారం ఖచ్చితంగా గ్రహించబోతున్నారు. ఏం జరుగుతుందో నిజం తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే పరిస్థితులు కూడా మీకు గత కొంతకాలంగా అలాగే ఉన్నాయి. మీ జీవితంలో అంతా కూడా సవ్యంగా సాగుతుందని మీరు బలంగా భావిస్తున్నారు. కాకపోతే ఏదో ఒక అనిశ్చితి, ఏదో ఒక నమ్మకం మిమ్మల్ని నడిపిస్తోంది. కానీ లోపల ఒక చిన్న అనుమానం ఎప్పుడూ మిమ్మల్ని వేధిస్తూనే ఉంది. మీరు చేస్తున్న పనుల్లో, మీరు నమ్ముతున్న వ్యక్తుల విషయంలో ఎక్కడో ఏదో ఒక తేడా కొడుతుందని మీకు అనిపిస్తుంది. మీ ఆ యొక్క అనుమానం నిజం కాబోయే సమయం కూడా చాలా అంటే చాలా దగ్గరే ఉందని మీరు గుర్తించాలి. ఎందుకంటే జూన్ 11 గురువారం రాత్రి 10:17 సమయం మీకు అత్యంత కీలకమైనటువంటి మలుపు. ఆ సమయంలో మీరు ఒక వ్యక్తి నుంచి కాల్ రావచ్చు, లేదా ఏదైనా పాత పత్రం, మెసేజ్ రూపంలో ఒక నిజం కూడా బయటపడుతుంది. అది మీరు మీ జీవితంలో ఊహించని ఒక వ్యక్తి ద్వారా గురించి మీకు పన్నిన ఒక పెద్ద కుట్ర, లేదా మీ యొక్క నమ్మకాన్ని వాడుకొని వారు సాధించిన ఒక స్వార్థ లాభం మీ కళ్ళ ముందు సాక్ష్యాలతో సహా వస్తుంది. మీరు ఎవరికైతే అత్యంత సన్నిహితులుగా ఉన్నారో వారే మీకు వెన్నుపోటుకు కారణమని తెలుసుకుంటే మీరు ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అది మీ కుటుంబ సభ్యుడైనా, స్నేహితుడైనా, లేదా జీవిత భాగస్వామి అయినా సరే ఆ నిజం మీ యొక్క కళ్ళను తెరిపిస్తుంది. అది కేవలం ఒక చిన్న అబద్ధం కాదు, మీ మొత్తం భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయం. ఆ యొక్క నిజం బయటపడగానే మీ చుట్టూ ఉన్నటువంటి సంబంధాలన్నీ అర్థం మారిపోతాయి. మీరు ఇప్పటి వరకు గడిపిన ప్రతి క్షణం ఒక నాటకం అనిపిస్తుంది. ఆ యొక్క 10:17 తరువాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది. ఇక్కడే మీరు బలంగా ఉండాలి. ఎందుకంటే ఆ నిజాన్ని తట్టుకుని నిలబడడం మీ యొక్క అసలైనటువంటి విజయంగా మీరు భావించాలి మిత్రం. అయితే దీనికి ఈ నిజం బయటపడడానికి గ్రహస్థితిలో వస్తున్నటువంటి వేగవంతమైనటువంటి మార్పులు, మీరు చేసిన కొన్ని పరోక్ష కర్మల వల్ల ఇప్పుడు ఆ సత్యం మీ ముందు నిలబడుతుంది. మీరు ఎంతకాలం దాన్ని దాచినా కాలం దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిందే. ఇది మీకు అన్యాయం జరగడానికి కాదు, మీకు అన్యాయం జరగకుండా
అడ్డుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు మిత్రమా. మీ యొక్క రాశికి గురుడు మరియు కేతువుల ప్రభావం వల్ల దాగి ఉన్న విషయాలు వెలుగులోకి వచ్చే యోగం ఉంది. జూన్ 11న గ్రహాల అమరిక సత్యం బయటపడడానికి అనుకూలంగా ఉంది. ఇన్నాళ్ళు మరి కప్పి ఉంచినటువంటి ముసుగులు తొలగిపోయేటువంటి సమయం కూడా ఇదే. లాజిక్ పరంగా చూస్తే అబద్ధాలు ఎక్కువ కాలం నిలవవు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్న ముఖ్యమైనటువంటి పరిణామం. ఈ నిజం వల్ల మీకు కలిగే అతిపెద్ద నష్టం మీరు నమ్మిన బంధం విచ్ఛిన్నం కావడం. అది మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తుంది. దీనివల్ల మీకు కలిగే అతిపెద్ద లాభం అబద్ధాలతో నిండిన వ్యక్తుల నుండి మీరు బయటపడడం. మీరు నిజమైన మార్గాల్లో ప్రయాణించడానికి ఇది మీకు ఒక అవకాశంలా ఉపయోగపడబోతుంది. రాత్రి 10:17 సమయంలో మీరు ఎంత వీలైతే అంత ప్రశాంతంగా ఉండండి. ఎవరిని కూడా నిందించకండి. వెంటనే ప్రతిచర్యలు అంటే రియాక్షన్స్ ఇవ్వకండి. మరి ముఖ్యంగా పరిహారం ఏంటంటే, గురువారం రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిని మీ తల దగ్గర ఉంచుకొని ఉదయాన్నే ఆ నీటిని మొక్కల్లో పోయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి క్లిష్టమైనటువంటి పరిస్థితులలో అయినా సరే నిర్ణయం తీసుకునేలా చేయడమే గాక మీ జీవితాన్ని ఒక మంచి ప్రయత్నంలో నడిపించడానికి కీలకంగా వ్యవహరిస్తుంది. మీరు గమనించండి మిత్రమా, నిజం మాత్రం మీరు నమ్మిన నమ్మకపోయినా ఎప్పుడూ చేదుగా ఉంటుంది. కానీ అది మీ జీవితాన్ని శుద్ధి చేస్తుంది. జూన్ 11 రాత్రి 10:17 తర్వాత మీ కళ్ళ ముందు నిజం ఆవిష్కృతమైనప్పుడు మీరు ఏమాత్రం కూడా భయపడకండి. అది మీ యొక్క పతనం కాదు, మీ యొక్క అజ్ఞానం నుండి మీకు లభించుతున్నటువంటి ఒక విముక్తి. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మకూడదు అని కాదు, ఎవరిని నమ్మాలో పూర్తిగా నేర్చుకుంటారు. ఆ నిజం మీ జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఇప్పుడు దాన్ని మీ ఇష్టానుసారంగా తిరిగి సవరించుకునే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంటుందని ఎప్పుడూ మర్చిపోవద్దు. మిథున రాశి వారంటే ఎంతో తెలివి, చాకచక్యం, ధైర్యం కలిగిన వారు. దాన్నే మీరు ఎప్పుడూ కంటిన్యూ చేస్తూ మీ ప్రతిభతో ముందుకు నిలబడుతూ ఈ వెన్నుపోటుదారులు, ఈ సమస్యలు కలిగించేవారు, అలాగే మీకు ఏదో ఒక రకమైన సమస్యలు ఎప్పుడూ కలుగుతూనే ఉన్నా మీరు మాత్రం ఎప్పుడు నిశ్చింతంగా ముందుకు సాగినట్లయితే మీ యొక్క జీవితంలో ప్రశాంతత అనేది ఒక సమయానికి ఆటోమేటిక్గా గ్రహస్థితి మీకు వరంగా ఇస్తుంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం మిత్రమా. ధన్యవాదాలు. స్వస్తి.